వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ 6వ అధ్యాయం 11 నుంచి 13 వరకును, 7వ అధ్యాయం 3 నుంచి 4 వరకును, లేదా 2 నుండి 4 వరకు. 6వ అధ్యాయం 11 నుంచి 13, 7వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకునుడి. మీరు నా పిల్లలను మీతో ఇలాగూ చెప్పుచున్నాను, మమ్మను మీ హృదయములలో చేర్చుకొనుడి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు. మీకు శిక్షావిధి కలుగవాలని నేను ఇలాగూ చెప్పలేదు. చనిపోయిన కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా. మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు. ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. పౌలు జీవితాన్ని మా ముందు ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీరు ఏర్పరచుకొని విశేషమైన రీతిలో వాడుకున్న అపొస్తలుడైన పౌలు జీవితం ద్వారా మాకు నేర్పిస్తున్న మాదిరిని బట్టి మీకు స్తోత్రాలు. గడిచిన వారం మేము ధ్యానించాం, శ్రమల్లో తను ఎలా మిగుల ఓర్పు గలవాడై వాటన్నిటినీ సహించాడో, ఆ రీతిగా తను నిజమైన మీ సేవకుడని ఎలా రుజువు అవుతుందో మేము గమనించాం. మా జీవితాల్లో కూడా మీరు ఒప్పుకున్న ప్రతి అనుభవాన్ని మేము మిగుల ఓర్పుతో భరించడానికి, సహించడానికి, మేము చేస్తున్నటువంటి మంచిని విడవకుండా కొనసాగడానికి మాకు సహాయం చేయండి. మరణం వరకు మాకు కావాల్సిన ఓర్పు మీ దగ్గర నుంచి పొంది మేము ఈ జీవితాన్ని తట్టుకోవడానికి సహాయం చేయవలసిందని పౌలు ద్వారా ఇంకనూ మాకు ఈరోజు నేర్పించదలిచిన వాటిని మాకు నేర్పించవలసిందని, మా హృదయాలు కూడా విశాలపరిచి మీ సత్యాన్ని అర్థం చేసుకుని, అన్వయించుకుని, అనుసరించే కృప మాకు దయచేయవలసిందని, దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోవాల్సిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయినవారు మనం చూసాం, పౌలు ఒక విశేషమైన వ్యక్తి, అరుదైన వ్యక్తి. దేవుడు ఎక్కువ కష్టాలు భరించడానికి పౌలు జీవితంలో అనుమతించి అంత తట్టుకున్నటువంటి వ్యక్తిని యోబులాగా మాదిరిగా ఉంచాడు. ఎక్కువ అనుభవాలు వారికి ఇచ్చాడు, ఎక్కువ శ్రమలు వారు భరించేటట్టు చేశాడు. కాబట్టి మనం పౌలు జీవితాన్ని మాదిరిగా పెట్టుకొని చాలా తట్టుకోగలం, భరించగలం. మనకంటే ఎక్కువ అనుభవించాడు, సహించాడు. మనం సులువుగా ఆయన మాదిరిని బట్టి సహించగలం. పౌలు చాలా యోగ్యంగా జీవించాడు. హి వాజ్ అ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్. శీలం కలిగిన, గుణం కలిగిన, నిందారహితుడైనటువంటి వ్యక్తి పౌలు. కాబట్టి సంఘానికి తనను బట్టి అతిశయించడానికి కారణంగా తన జీవితాన్ని పెట్టాడు. కాబట్టి సేవకుని యథార్థత విశ్వాసులకు ఒక భద్రత. అలా చెప్తున్నాను, ఒక దైవ సేవకుని యథార్థత సంఘానికి ఒక భద్రత, ఒక అతిశయ కారణం. పౌలు ఆ రీతిగా జీవించి సంఘాన్ని తనను బట్టి అతిశయించడానికి, ఆ రీతిగా తాను అనేక శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ దానికి మించిన యోగ్యతతో, ఓర్పుతో తాను జీవించాడు. అందుకో భక్తుడు ఇలా అంటాడు, నమ్మకమైన దైవ సేవకులకు మెప్పు వారి డిగ్రీల్లో, వారి పలుకుబడిలో, వారి వ్యక్తిత్వంలో, వారి విజయాల వల్ల రాదు, వారి జీవితం వల్ల వస్తుంది. ఎందుకంటే ఇదే లోకం చదివేది అని చెబుతూ అంటాడు, వారి మెప్పు వారి ఓర్పు వల్ల కలుగుతుంది అని. మనకు కూడా మెప్పు దేని బట్టి కలుగుతుంది? మనం ఓర్చుకుంటా ఉంటే, ఫిర్యాదులు చేయకుండా,
శ్రమలో కూడా ఆనందంగా దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది, శత్రువు సిగ్గుపడతాడు, దేవుని బిడ్డ మీద మనకు మెప్పు కలుగుతుంది. పౌలుని ఎలా మనం అభినందిస్తున్నామో మనల్ని కూడా అభినందిస్తారు. శ్రమ ధర్మను కృంగిన ఎడలను చేతకాని వాడు వగదువు అన్నాడు కదా సొలొమోను. కాబట్టి శ్రమలోనే మనం అసలైన ఆత్మీయమైన కండను ఉపయోగించాలి, స్పిరిచువల్ మసిల్ని ఉపయోగించాల్సింది అన్నీ బాగున్నప్పుడు కాదు. కష్టం, శ్రమ, బాధ మనల్ని భయపెట్టే బెదిరించే పరిస్థితుల్లో మనం ఓర్చుకోగలిగితే అది నిజమైనటువంటి ఆత్మీయమైన సామర్థ్యం అన్నమాట. పౌల్లో అదే మనం చూస్తాం. స్పిరిచువల్ మెటల్, స్పిరిచువల్ స్టామినా పౌల్లో మనం చూస్తాం. పౌలు తన వ్యక్తిగత జీవితం ఎక్కడ సువార్తకు అడ్డంకిగా ఉంటుందో అని చాలా నిందారహితంగా దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా తన మనస్సాక్షి నిర్మలంగా ఉండేటట్లు అభ్యాసం చేసుకున్నాడు. చూడండి ఒకసారి అపొస్తలుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో అంటున్నాడు. అపొస్తలుల కార్యాలు 24:16, ఈ విధమైన నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొంచున్నాను అంటున్నాడు. ఇది ఎల్లప్పుడూ చేస్తున్నాను అంటున్నాడు. దేవుని ఎదుటే కాదు, మనుషుల ఎదుట కూడా తను నిర్దోషిగా ఉండాలి. అది కూడా నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అంటున్నాడు. అంటే ఎవరి దగ్గరైనా నటించవచ్చు, ఎవరి దగ్గరైనా మనం దాయవచ్చు, కానీ మన మనస్సాక్షి ముందు మనం దాయలేం. మనస్సాక్షి మనం నిందిస్తూ ఉంటుంది. మనస్సాక్షిని వాక్యానుసారంగా అలారం సెట్ చేసుకున్నట్టు కరెక్ట్గా మనం ట్రైన్ చేయగలిగితే మనం తప్పు చేస్తే తప్పించుకోలేనట్టుగా గద్దిస్తుంది మనస్సాక్షి. కాబట్టి పౌలు మనస్సాక్షిని నేను అభ్యాసం చేసుకుంటున్నాను నిర్మలంగా ఉండేటట్లు అంటున్నాడు. నిర్మలంగా అంటే అర్థం చూడండి, కిలికిలైపోయిన మురికైనటువంటి నీళ్ళకి ప్రశాంతంగా స్వచ్ఛంగా శుభ్రంగా ఉండే నీళ్లకు ఎంత తేడా ఉంటుందో చూడండి. మనస్సాక్షి అలా నిర్మలంగా ఉండేటట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. అంటే తన మనస్సాక్షి తను నిందించకుండా, తన మీద దోషారోపణ చేయకుండా దేవుని ఎదుట మనుషుల ఎదుట కూడా నిందారితంగా ఉండేటట్లు అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎల్లప్పుడూ అంటున్నాడు. సో ఇట్స్ నాట్ ఎ వన్ టైమ్ ఈవెంట్, ఇట్స్ అ లైఫ్ టైం ప్రాసెస్. ఒకసారి జరిగేది కాదు, జీవితాంతం మనం ప్రక్రియలా చేస్తూ ఉండేది. అభ్యాసం చేసుకోవడం మనస్సాక్షి నిర్మలంగా ఉండేటట్లు. అందుకే తను అన్నాడు కదా 3వ వచనంలో, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము. అలా అంటున్నాడు, ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగు చేయక, మేము శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, దెబ్బల్లో, చెరసాల్లో, అల్లర్లో మిగుల ఓర్పు గలవారమై మమ్మల్ని మేమే దేవుని ఎదుట దేవుని పరిచారకులమని మెప్పించుకుంటున్నాము అన్నాడు. కాబట్టి తన వల్ల పరిచర్యకు నింద రాకూడదు, ఇతరులు ప్రభువుని నమ్మకుండా తన్ను బట్టి అభ్యంతర పడకూడదు. మనం కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఎంచవలసి ఉంది. ఎందుకంటే భక్తుడు అన్నాడు, మనం దేవుని అడ్వర్టైజ్మెంట్ అని. షోకేస్లో ఉండే పీస్ చిరిగిపోయింది అనుకోండి, షాప్లో ఉన్నాయి కూడా అలాగే ఉంటాయి అనుకుంటారు. షోకేస్లో పెట్టే అడ్వర్టైజ్మెంట్ లేదా మ్యానకిన్కి వేసేటువంటి డ్రెస్ని బట్టి లోపలికి వస్తారు. ఆ క్వాలిటీ లేదా డిజైన్ నచ్చి, అలా దేవుడు తన బిడ్డల్ని ఒక జీవితాన్ని ఎలా మారుస్తాను చూడండి అని లోకాన్ని చూపించడానికి మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితం సరిగా లేకపోతే ప్రభువుని ప్రజలు నమ్మకుండా మనం అభ్యంతరం కలిగించినట్టు అవుతుంది. అందుకే తీతుకు తను ఏం రాశాడో చూడండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 1-10 వచనాల్లో చాలాసార్లు ఈ మాటలు మనం చూస్తాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. వేలనగా వృద్ధులు, మితానుభవం గలవారును, మౌన్యులను, స్వస్థబుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహవాసములందు లోపం లేని వారిని ఉండవలననియు, అలాగనే వృద్ధ స్త్రీలు కొండకత్తులను మిగులు మద్యపానాసక్తులను ఉండక ప్రవర్తన ఎందు భయభక్తులు గలవారు ఉండవలననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ఇదంతా ఎందుకు అంటున్నాడు? దేవుని వాక్యం దూషింపబడకుండానట్లు.
యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ భర్తలను శిశులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఎంట ఉండి పని చేసుకుని వారును, మంచివారిని ఉండవాలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించుము. అటువలే స్వస్థబుద్ధి గలవారిని ఉండవాలని యవన పురుషులను హెచ్చరించుము. చూడండి, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నేను నీవే సత్కార్యముల విషయంలో మాదిరిగా కనుపరుచుకొను. పరపక్షమందు ఉండేవాళ్ళు అంటే మనకు వ్యతిరేకులు, మనం నమ్మిన ప్రభువును, మనం అంగీకరించిన సువార్తను, మనం అనుసరిస్తున్న దైవ సత్యాన్ని వ్యతిరేకించేటువంటి వారు మన మీద చెడు మాటలు ఏది చెప్పనేరక సిగ్గుపడాలంట. ఆలోచించండి. అలా సిగ్గుపడేటట్లు మనం అన్నిటిలో సత్కార్యాల విషయంలో మనకు మనమే మాదిరిగా కనుపరుచుకోవాలంటున్నాడు. అంటే మనం మాదిరికరంగా జీవిస్తుంటే, సత్క్రియలు చేస్తూ ఉంటే పరపక్షం ఉండే వాళ్ళు ఏం చెప్పలేక సిగ్గుపడతారన్నమాట. నీ ఉపదేశము మోసం లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినది గాను ఉండేవాళ్ళను దాసులైన వారు అన్ని విషయంలో మన రక్షకుడికి దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. దేవుని వాక్యం అడోర్న్ చేయబడాలి అంటే ఒక అలంకారంతో, లేకపోతే ఒక ఆభరణాలతో అలంకరిస్తే ఎలా ఉంటుందో ఏదైనా, అలా దేవుని ఉపదేశం, దేవుని సువార్త సత్యం అలంకరింపబడాలంట. అలా ఎప్పుడు జరుగుతుందంటే, దాసులైన వారు అన్ని విషయాల్లో యజమానులకు ఎదురు చెప్పక, ఏమీ అపహరించక, పూర్ణమైన మంచి నమ్మకాన్ని కనుపరుస్తూ అన్ని కార్యాల్లో వారిని సంతోషపెడుతూ వారికి లోబడి ఉంటే దేవుని వాక్యం, దేవుని ఉపదేశం అలంకరింపబడుతుంది అంటున్నాడు. చూడండి, ఒక విశ్వాసి ఒక యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఏది అపహరించకుండా, తాను ఎదురు చెప్పకుండా యోగ్యంగా ఉంటున్నాడు అనుకోండి, రే అది క్రిస్టియన్, ఎంత సిన్సియరో తెలుసా, ఎంత టైంకి వస్తాడో తెలుసా, ఎంత నమ్మకస్తుడో తెలుసా, దేవునికి మహిమ కదా. ఆ వ్యక్తి నమ్మిన సువార్త, దేవుని ఉపదేశం అలంకరింపబడుతుంది కదా అందరి ముందు. అలాంటి మంచి పేరు యజమాని చెప్పడం వల్ల, మంచి సాక్ష్యం చెప్పడం వల్ల. ఇప్పుడు 3 సార్లు అన్నాడు దేవుని వాక్యము దూషింపబడుకున్నట్లు అన్నాడు. రెండవది, పరపక్షం ముందు ఉండేవాడు మనకు చెడు మాట ఇది చెప్పనరకు సిగ్గుపడాలి అన్నాడు. మూడోది, దేవుని ఉపదేశం అలంకరింపబడాలి అన్నాడు. తీతును క్రేతులో విడిచిపెట్టాడు కాబట్టి క్రేతులో సువార్త ప్రబలాలి అంటే సేవకుడు, సంఘం పవిత్రంగా ఉండాల్సిందే. అప్పుడు సువార్తకు అభ్యంతరం కలగదు, పరిచర్య నిందింపబడదు. అలా ఉండాలని పౌలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం మనం చూస్తాం. అలాంటి యోగ్యుడైన పౌలును దుర్బోధకులు నిందించి అతని మీద కల్పింపతగిన ప్రతి అబద్ధాన్ని మోపి, సంఘం దారి తప్పాలి అంటే సేవకుడి మీద నమ్మకం పోవాలి. అప్పుడు దుర్బోధకులు నమ్ముతారు, వాళ్ళు చెప్పిన దుర్బోధ నడుస్తుంది. కాబట్టి పౌలు మీద దాడి చేయడం మొదలుపెట్టారు. పౌలు అసలు 13 ఉత్తరాలు రాశాడు బైబిల్లో ఉన్నవి. దేవుడు మిగతా అపోస్తల కంటే ఎక్కువ ఘనంగా వాడుకున్నాడు. ప్రభు కోసం ఎన్ని ప్రాణాపాయాలో, ఎన్ని దెబ్బలో, ఎంత అవమానం, ఎంత పేదరికం, ఇవన్నీ అనుభవించి నమ్మకంగా దేవుని సేవిస్తూ ఉంటే తన ద్వారా కొరింథీ పట్టణంలో సంఘం స్థాపింపబడి వాళ్ళకి ఎన్ని అవకతవకలు ఉన్నా పౌలు రాసే పత్రికల ద్వారా తాను వేరే ఊర్లో ఉన్నా సరే వారిని బలపరుస్తూ తీతును అక్కడికి పంపించి వారిని హెచ్చరిస్తూ ఉంటే దుర్బోధకులు చొరబడి పౌలును నిందిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలుకు కొరింథీ సంఘం మీద ఒక రకమైన భయం పుట్టుకుంది. ఏంటో భయం తెలుసా? 11వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. దైవాసక్తితో మీరు ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రులైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రధానము చేసేదని. కానీ సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. కానీ మన బిడ్డల గురించి భయపడతాం. ఎక్కడ చెడ్డ స్నేహాలకు
గురయ్యి ఎక్కడ దురలవాట్లకు గురవుతారో అని ఒక రకమైన ఆరోగ్యకరమైన భయంతో వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం, పట్టించుకోకుండా వదిలేయం. ఆ రీతిగా పౌలు సంఘం విషయంలో ఒక రకమైన భయంతో, శ్రద్ధతో వారి గురించి మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 5వ వచనంలో కూడా అన్నాడు, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరం ఏమాత్రమైన విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమ కలిగెను, వెలుపట పోరాటములు, లోపల భయములు ఉండెను అంటున్నాడు. ఎన్ని పరిస్థితుల్లో కూడా పౌలు మిగుల ఓర్పుతో జీవించాడు. దేవుని కోసం, సంఘం కోసం అన్నీ ఓర్చుకున్నాడు. ఎట్లయినా కొంతమందిని రక్షించాలి అని తాను అన్నిటినీ ఓర్చుకున్నాడు. అసలు పోయినవారు మనం చూసిన విషయాలన్నీ ఎంత వింతైనయో. సుకీర్తి, దుష్కీర్తి, ఘనత, అఘనత, మోసగాండ్రని అంటూ ఉన్నారు, కానీ వాళ్ళు సత్యవంతులు. ఎవరు వాళ్ళని తెలుసుకోవాలని అనుకోవట్లేదు, కానీ ఒక పక్క దేవుని బిడ్డలు తెలుసుకుంటున్నారు. చనిపోతున్నట్లు ఉన్నాడు, కానీ బ్రతుకుతూ ఉన్నాడు. శిక్ష భరిస్తూ ఉన్నాడు, శ్రమలు, కానీ మరణాన్ని తప్పించుకుంటూ ఉన్నాడు. దుఃఖంతో ఉంటున్నట్టున్నాడు, కానీ దేవుళ్ళు ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. దారిద్రతే, కానీ అనేకులకు నిత్యమైన ఐశ్వర్యాన్ని సువార్త ద్వారా కలిగిస్తూ ఉన్నాడు. ఏమీ లేనట్టున్నాడు, కానీ శాశ్వతమైనవన్నీ తనవే. ఇలాంటి వైరుధ్యాలతో కూడిన జీవితం నిజమైన జీవితం. కాబట్టి నిజమైన విశ్వాసి, నిజమైన సేవకుడు ఇలాంటి వైరుధ్యాలు ఊహించాలి, ఎదురు చూడాలి. అంతేగాని అంత పూలపాన్పులాగా ఉంటుంది అని భ్రమపడకూడదు. కొంతమంది ప్రజల్ని తమ వైపు తిప్పుకోవడానికి, దేవుని వైపు కాదు, తమ వైపు తిప్పుకోవడానికి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మీకు స్వస్థతలు, మీకు అభివృద్ధి, ఆశీర్వాదం, వల పిగిలిపోయేంత సమృద్ధి అని అబద్ధాలు చెప్తూ ఉన్నారు. ఒక అతనైతే తన సంఘానికి మీ దుఃఖదినముల సమాప్తంలగును అన్నాడు. తన దగ్గరికి వస్తే దుఃఖదినాలు సమాప్తం లేదు ఎప్పుడో తెలుసా? ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎందుకు? శరీరంలో అంతకాలం అనారోగ్యాలు, శ్రమలు, కష్టాలు వస్తాయి. పెద్ద ఆయన దగ్గరకు ఒక ఆమె వచ్చి, అయ్యా నాకు ప్రార్థన చేయండి అంటే, దేని గురించి చేయనమ్మా అంటే, తరచూ జలుబు వస్తుందండి, ప్రార్థన చేయండి అంటే ఆయన అన్నాడంట, అమ్మా ముక్కున్నంత కాలం జలుబు వస్తుంది, ముక్కు తీసేమని అడిగాడంట. ఓ దైవ సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థించమని అడిగేది ఇలాంటి రూపమైన సంగతుల గురించి కాదు కదా. కుటుంబంలో ఇంకెవరు రక్షింపబడలేదో, లేకపోతే ఏ పాపంతో పోరాడుతున్నావో, ఏ శాంతితో శత్రు పోరాటంలో ఉన్నావో, ఆత్మీయంగా ఏ విషయంలో నువ్వు జయించలేకపోతున్నావో, వాటి గురించి ప్రార్థించమని అడగండి, బాగుంటుంది. శరీరంలో అంతకాలం శ్రమలు వస్తాయి. కాబట్టి ఎవరైనా నీ కష్టాలన్నీ పోతాయి మా దగ్గరికి వస్తే అన్నారు అంటే వాళ్ళు అబద్ధికులు అన్నమాట. ప్రజలను భ్రమ పెట్టి దోచుకుంటున్నారన్నమాట. కష్టాలు పౌలు ఎదుర్కొన్నాడు. కాబట్టి క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, నార్ ఈజ్ ఇట్ ఎ బెడ్ ఆఫ్ థార్న్స్, ఇట్ ఈస్ బౌత్. గులాబీ చెట్టుకు పువ్వులు ఒక్కటే ఉంటాయా, లేకపోతే పోనీ ముళ్ళు ఒక్కటే ఉంటాయా? రెండు ఉంటాయి కదా. సో క్రైస్త అంటే ఎల్లప్పుడు సుఖాలే కాదు, ఎల్లప్పుడు కష్టాలే కాదు. దేవుడు కష్ట సుఖాలని జతపరిచాడు. ఇశ్రాయేలు జీవితం చూడండి, వారి ప్రయాణం చూడండి. ఐగుప్తులో ఎన్నో కష్టాలు పడ్డారు, దేవుడు అద్భుతంగా విడిపించాడు. ఎర్ర సముద్రం వచ్చింది, దాన్ని పాయలు చేశాడు. నడుచుకుంటూ వచ్చారు, మారా అనే చోటుకు వచ్చారు, నీళ్లు చేదుగా ఉన్నాయి, దాన్ని మధురంగా మార్చాడు. అక్కడి నుంచి ఏలీముకు తీసుకెళ్ళాడు, అక్కడ ఈత చెట్లు, నీళ్లు దొరికింది. అక్కడి నుంచి వెళుతూ ఉన్నారు, ఆహారం లేదు, దేవుడు మన్నా కురిపించాడు. వాళ్ళకి మాంసం తినాలనిపించింది, మాంసం ఇచ్చాడు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, వారిని దేవుడు శిక్షించాడు. ఆ తర్వాత మళ్ళీ కనాను దేశానికి తీసుకెళ్ళాడు. చూడండి, అన్నీ ఎత్తులు పల్లాలు మనం చూస్తూ ఉన్నాం, అనుభవాలు. అందువల్ల పౌలు జీవితంలో మనం చూసిన ఈ వైరుధ్యాలు మనం కూడా
ఎదురు చూడాలి. కష్టం, శ్రమ మనల్ని ఆశ్చర్యపరచకూడదు. మనం దీన్ని ఏదో వింతగా ఎంచుకుంటున్నామంటే అసలు మీకు వాక్యం అర్థం కాలేదన్నమాట. కష్టాన్ని వింతగా ఆశ్చర్యంగా ఎంచుకుంటున్నాము అంటే అసలు జీవితమే నీకు అర్థం కాలేదన్నమాట. అందులో క్రైస్తవ జీవితంలో శ్రమ, కష్టం, అవమానం, ప్రభుని నమ్మినందుకు నిందలు, ఇవేంటి? సహజం. 1 పేతురు 4వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాలు చూడండి. 1 పేతురు 4వ అధ్యాయం 12 నుంచి, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. ఈ శ్రమలు ఏమంటున్నాడు? అగ్ని వంటి శ్రమలు అంటున్నాడు, మహాశ్రమలు అంటున్నాడు. అలాంటి మహాశ్రమలకే ఆశ్చర్యపడొద్దు అంటే మన చిన్న చిన్న వాటికే ఆశ్చర్యపడిపోయి వింతగా నాకే ఎందుకు రావాలి, ఒకదాని వెంట ఒకటి ఇలా ఎందుకు రావాలని ఏదో విపరీతంగా అసహజమైంది జరిగినట్టు భావిస్తూ ఉంటాం. అగ్ని వంటి మహాశ్రమలకే మీరు వింతగా సంభవిస్తున్నట్లు, ఏదో ఒక వింత అన్నట్లు ఆశ్చర్యపడొద్దు. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తం క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారి ఉన్నంతగా సంతోషించండి. ఏది? అగ్ని వంటి మహాశ్రమల్లో ఏమంటున్నాడు? క్రీస్తు శ్రమల్లో నాకు పాలుపంపులు కలిగినాయి అన్నట్టు సంతోషించండి అంటున్నాడు. క్రీస్తు నామం నిమిత్తం మీరు నింద పాలైనట్ల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఒక పరలోకానికి రక్షింపబడి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఒక చక్కని రుజువు ఏంటో తెలుసా? రక్షింపబడ్డారు అనడానికి ఒక చక్కని రుజువు ఏంటో తెలుసా? సువార్త నిమిత్తం హింసలు వస్తాయి. నువ్వు ప్రభు నిమిత్తం అవమానాన్ని, హింసను, శ్రమను ఎదుర్కొంటున్నావు అంటేనే నువ్వు నిజంగా రక్షింపబడ్డావు, నువ్వు వెళ్ళేది పరలోకం. ఎందుకు? నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. A clear cut indication of a person being saved is that he suffers for righteousness. అందుకే అంటున్నాడు 16వ వచనంలో, ఎవడు ఆయనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినట్లు అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను అంటున్నాడు. కాబట్టి దేవుని కష్టాల్లో మహిమపరచడం, అగ్ని వంటి మహాశ్రమలు వచ్చినప్పుడు ఏదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపడకపోవడం, క్రీస్తు శ్రమల్లో నాకు పాలు పంపులు కలిగిన, ఆయనతో పాటు నేను కూడా నీతి నిమిత్తం హింసింపబడుతున్నాను, ఆయన మార్గంలో నేను ఉన్నానని ఆనందించడం అనేది శ్రమల్లో మనం చేయాల్సింది. పౌలు అదే చేశాడు. మనం కూడా పౌలు వలె మిగులు ఓర్పు గలవారై ఉండడానికి ప్రభు మనకు కృప అనుగ్రహించునుగాక. పోయిన వారం చూసాం 9 ప్రతికూల అనుభవాలు పౌలు ఎలా మిగులు ఓర్పుతో భరించాడో, సహించాడో. కాబట్టి 9 ఆత్మీయ లక్షణాలు తను ఎలా కనుపరిచాడో చూసాం. అంతేకాదు 9 వైరుధ్యాలు జీవితంలో, సుకీర్తి, దుష్కీర్తి, ఘనత, అఘనత, ఇలాంటివన్నీ జీవితంలో ఎదుర్కొంటామని చెప్పాడు. మొత్తం 27 లక్షణాలు చెప్పాడు. 3, 9, 27. కాబట్టి జీవితం ఎలా బ్యాలెన్స్డ్గా మనం అనుభవిస్తూ వెళ్తామో ముందుగానే సిద్ధపడాలి. ఓకే, ప్రభు తానే అన్నాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. నేను తెచ్చుకున్నాడు, నేను మీకు ముందుగానే చెప్పాను, నేను లోకాన్ని జయించాను అన్నాడు. కాబట్టి ప్రభు మన చీకట్లో పెట్టలేదు, లేకపోతే ఏదో భ్రమపరిచి అంత బాగానే ఉంటుందిలే, రండి 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 అని చెప్పి లోపలికి వెళ్ళాక కష్టాలు, లేకపోతే శ్రమ మనల్ని ఆశ్చర్యపరిచేటట్టు మనల్ని భ్రమపరిచి తీసుకురాలా. ముందుగానే అన్ని చెప్పాడు. అసలు తను వెంబడిస్తున్న శిష్యులు కాదు, జన సమూహాలను చూసి లూకాసు వార్త 14వ అధ్యాయంలో వెనక్కి తిరిగి ఆగండి అన్నట్టు, తేల్చుకోండి, నన్ను వెంబడించాలంటే ఎంత వెలో తేల్చుకోండి అన్నాడు. వెంబడించగోరేవాడు తన తండ్రిని, తల్లిని, తన ప్రాణమును సహా ద్వేషింపకుండా నాకు పాత్రుడు కాడు అన్నాడు. నా కోసం అవసరమైతే అన్నిటిని విడిచిపెడితే తప్ప నాకు పాత్రుడు కాడు అన్నాడు. అప్పుడు రండి అన్నాడు. దానికి సిద్ధమైనటువంటి వాళ్ళే ఆయన వెంబడించారు. పౌలుకి ఎదురైనటువంటి ఛాలెంజ్ ఏంటంటే, తనను డిస్క్రెడిట్ చేసి, అంటే తనను
తన మీద నింద మోపి దోషం మోపి తన చెడ్డోడని చూపించగలిగితే దుర్బోధకులకు మనుగడ సాగుతుంది. అందుకని తనను చాలా నిందించడానికి చూశారు. కాబట్టి పౌలు తన గురించి కాకుండా సంఘం ఎక్కడ దుర్బోధకులకు లొంగిపోతుందో అని చెప్పి తన పిలుపు, తన పరిచర్య, తన వ్యక్తిగత జీవితం ఎంత యథార్థమైందో చెప్పాల్సి వచ్చింది. 2 కొరింథీ పత్రిక అంతా ఇదే, సెల్ఫ్ డిఫెన్స్ ఆఫ్ హిస్ ఇంటెగ్రిటీ ఫర్ ద సేక్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు కదా. సర్పం కుయుక్తితో అవ్వను మోసగించినట్లు మిమ్మల్ని కూడా క్రీస్తునందలి సరళత నుండి తొలగించనేమో అని భయపడుచున్నాను అన్నాడు. అందుకు తాను సత్యాన్ని గురించి, వారి భక్తి గురించి, వారి స్థిరత్వం గురించి, వారి తొలగిపోకుండా ఉండడం కోసం తను సమర్థించుకుంటూ ఈ విషయాలన్నీ వ్రాశాడు. అయితే ఒక విషయం ఏంటంటే, పౌలు మీద వచ్చిన ప్రధానమైన నింద ఏంటో తెలుసా? దుర్బోధకులు మోపిన నింద. పౌలుకి అసలు మీ మీద నిజమైన ప్రేమ లేదు కొరింథీయులారా, స్వార్థపరుడు, తన కోసం మిమ్మల్ని వాడుకున్నాడంతే, అస్సలు పౌలుకి మీ మీద ప్రేమ లేదు అని నిందించారు. దానికోసమే పౌలు పదే పదే తన ప్రేమను స్థాపిస్తూ చాలా విషయాలు వ్రాస్తూ వచ్చాడు. చూడండి 2:4 ఏమన్నాడు? మీకు దుఃఖము కలుగవాలని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న వలనని నిండు శ్రమతోను మనోవేదనతో ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని. అంత అక్కర్లా. ప్రేమ లేకపోతే కన్నీరు విడిచి అవతల గురించి బాధపడరు. ఎంత ప్రేమ లేకపోతే ఎంతో కన్నీరు విడుస్తూ మనోవేదనతో నిండు శ్రమతో రాస్తాడు వారి మేలు కోసం. అత్యధికమైన ప్రేమ కలిగినటువంటి వాడు. 11 చూడండి. ఎందువలన? నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవునికే తెలుసు నా ప్రేమ అంటున్నాడు. వారి దగ్గర కానుక తీసుకొనిది వారిని ప్రేమించక కాదు, దేవునికి తెలుసు తనకు వారి పట్ల ఎంత ప్రేమ ఉందో. 12:15 ఏమన్నాడు చూడండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరచదును, నన్నును నేను వ్యయపరుచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. తను తాను సమర్పించేసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నాడు. ఒక క్యాండిల్ లాగా కరిగిపోవడానికి, వారి కోసం వెలుగుతూ కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు పౌలు. తను అంత ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటే కొరింథీ సంఘస్థులు తను అంత తక్కువగా ప్రేమించారు అంటున్నాడు. ఇంకా మీరు చూస్తే వారిని తనంత విసిగిస్తూ తనకంత దుఃఖం తెచ్చిన సంఘాన్ని గురించి తాను పదే ఏమన్నాడో తెలుసా? వారిని ఏమని పిలిచాడో చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా అంటున్నాడు. 12:19 ఏమన్నాడు? లాస్ట్లో అంటున్నాడు, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాను, ప్రియులారా మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాను అంటున్నాడు. ప్రియులారా బిలవెడ్ అని పిలుస్తూ నేను ఎంత అత్యధికమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తన ప్రేమ గురించి పదే వారికి రాయాల్సి వచ్చింది. ఎందుకు? తన మీద వచ్చిన నింద ఏంటి? అంత కఠినంగా రాస్తున్నాడంటే, మిమ్మల్ని గద్దిస్తూ ఇలాగా రాస్తున్నాడంటే అస్సలు మీ మీద ప్రేమ లేదు, తనేదో స్వార్థంగా మిమ్మల్ని వాడుకున్నాడంతే అని అలా నిందించారు. కానీ పౌలు కొరింథీ సంఘం పట్ల ఎంత ప్రేమ గలవాడు దేవునికి తెలుసు అంటున్నాడు. తాను కూడా తన ప్రేమను వ్యక్తపరిచాడు. కాబట్టి పౌలులాగే నిజమైన సేవకులు అందరూ సంఘ అంతట్లో కూడా అనేకమైన పొందారు. ఆది సంఘాన్ని కూడా చాలా నిందించేవారట. మొదటి శతాబ్దంలోనే రోమా చక్రవర్తిని రోమీయులు
దేవతలా పూజించేవారు, రోమా చక్రవర్తికి బలులు అర్పించేవారు. ఎక్కడ పడితే అక్కడ బలిపీఠాలు కట్టి. క్రైస్తవులు రోమియోలు అనుసరించే పూజించే ఈ చక్రవర్తిని కానీ రోమా దేవతలు కానీ పూజించినందువల్ల క్రైస్తవులు నాస్తికులు అనేవారు. ఎందుకు? మనకి బొమ్మలు ఉండవు కదా. వీళ్ళు నాస్తికులు అని నిందించేవారట. ప్రభు బలలో పాలు పొందుతూ ఆయన శరీరం ఆయన రక్తం అని సూచిస్తూ ఉన్నటువంటి రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందుతున్నందుకు క్రైస్తవులు నరమాంస భక్షకులు అనేవారంట, క్యానిబల్స్ అనేవారట. అంతేకాదు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు ఎంతో ఆపదల్లో, తరమబడుతూ, హింసల్లో, ప్రాణాపాయాల్లో ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నందుకు పవిత్రమైన ముద్దు పెట్టుకోమని ఉంది కదా చాలా చోట్ల. వీళ్ళు అపవిత్రులు అని నిందించేవారట. మార్టిన్ లూథర్ను బహిష్కరిస్తూ పైపల్ బుల్ అంటారు, ఒక శాసనం పుట్టించాడు పోపు. దాని మీద ఏం రాశాడో తెలుసా? మార్టిన్ లూథర్ అన్నిటికీ వ్యతిరేకి, అవిధేయుడు, దుర్బోధకుడు, హెరెటిక్ అని చెప్పి మేము బహిష్కరిస్తున్నాం అన్నారు. బైబిల్ని బయటికి తెచ్చినందుకు, సత్యాన్ని బయటికి తెచ్చినందుకు తనని దుర్బోధకుడు అని చంపడానికి ప్రయత్నించారు, సంఘం నుంచి బహిష్కరించారు. చార్ల్స్ స్పర్జన్ అయితే రోజు దూషించేవారట, పేపర్లో వేసేసేవారంట ఆయన గురించి చెడ్డగా. ఆయన అంత ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అని క్రైస్తవ ప్రపంచం ఎంతో ఆనందంగా తన గురించి ఘనంగా చెప్పుకుంటా ఉంటే ఒక ప్రక్క శత్రువులు అంత రోజు నిందించేవారట. అసలు కల్పింపదగిన అబద్ధాలన్నీ రాసేవారంట ఆయన గురించి. ఆ భక్తుడు ఎలా తట్టుకున్నాడో కానీ. కాబట్టి జాన్ మెకార్థర్ అంటారు, నమ్మకమైన సేవకునికి అత్యంత కష్టమైంది, బాధ అయింది అపార్థం చేయబడ్డం, అపనిందలు మోపడం. ఇది సేవకుని మీద జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే తొలగని మచ్చ కలుగుతుంది, సంఘంలో ఐక్యత చెడిపోతుంది. సేవకునిపై నమ్మకం కోల్పోవడం వల్ల అసూయ, ద్వేషం ఇవి చోటు చేసుకుంటాయి. సంఘం సత్యానికి దూరం అవుతుంది. అదే శత్రువు కోరేది. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలు ఎలా సహించాడో, వారి కోసం కన్నీటితో ఎలా ప్రార్థించాడో, వారికి ఎలా ఉత్తరాలు రాశాడో, అవన్నీ మనకు మాదిరి. కాబట్టి పౌలు మనం చదువుకున్నటువంటి వచనాలలో కొరింథీయులను తనంత నిజంగా ప్రేమిస్తున్నాడో, నిజమైన ప్రేమకు ఒక లక్షణాలు పౌలు రాశాడు. నిజంగా మనం ఎవరైనా ప్రేమిస్తే 7 లక్షణాలు మనలో కూడా ఉండాలి. మొదటిది అంటున్నాడు 11వ వచనంలో, ఓ కొరింథీయులారా. ఆ మాటలోనే ఎంతో ప్రేమ, ఆప్యాయత, అన్యోన్యత కనబడుతుంది. ఓ కొరింథీయులారా అంటే ఎంతో ప్రేమగా పిలుస్తూ ఉన్నాడు. అంటున్నాడు, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీలో మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమైనది. మీలో మాకు అంతఃకరణకు ప్రతిఫలంగా మీరును మీ హృదయంలో విశాలపరచుకున్నది. మీరు నా పిల్లలని మీతో ఇలాగూ చెప్పుచున్నాను అంటున్నాడు. మొదటిది యథార్థమైన నిజాయితీ ఉంటుంది నిజమైన ప్రేమలో. నిజాయితీ ఉంటుంది. ఆ నిజాయితీ హృదయంలో ఉండబట్టి నోరు ఎలా మాట్లాడుతుంది? అరమర లేకుండా మాట్లాడుతుంది. అంటే అరమర లేకుండా మాట్లాడడం అంటే ఒక్కొక్కసారి గద్దించాల్సి వస్తే వెనుకాడదన్నమాట నిజమైన ప్రేమ. సరిచేయాల్సి వస్తే సంశయించదన్నమాట. వాళ్ళు ఏమో బాధపడతారేమో, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళకి మేలుకరమైంది ఏది వారికి దూరం చేయరు. పౌలు ఏమన్నాడో చూడండి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం ఎఫెసీ పెద్దలతో మాట్లాడుతూ తను అంటున్నాడు 20వ వచనం, మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు,
దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచవాలని యూదులకు గ్రీసులను ఎలాగ సాక్ష్యం ఇచ్చుంటున్నది అదంతా మీకు తెలియను. వారికి మేలైంది ఏది? దాయిల. వారు పాపం చేసి దేవునికి దూరమైనందుకు వారు మారు మనసు పొందాలని వారిని గద్దించడం వారికి మేలైంది. కాబట్టి వారిని గద్దించడం నిజమైన ప్రేమ ఆపదు, అరమర లేకుండా మాట్లాడుతుంది. ఏది మేలో అది దాయిదు. అదే అంటున్నాడు మళ్ళా 27వ వచనంలో కూడా, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు అంటున్నాడు. దేవుని సంకల్పం అంతా తెలియజేశాడు. ఏది దాయల. నిజమైన ప్రేమ ఏది దాయదు. నిజమైన ప్రేమ ప్రయోజనకరమైనది ఏది చెప్పకుండా ఉండదు. మోమాటం లేకుండా, అరమర లేకుండా మాట్లాడుతుంది నిజమైన ప్రేమ. స్వేచ్ఛగా మాట్లాడుతుంది. గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దిస్తుంది, సరిచేయాల్సి వచ్చినప్పుడు సరిచేస్తుంది. చెప్పాల్సిన మాట బాధ అయినా సరే గద్దిస్తుంది నిజమైన ప్రేమ. కాబట్టి పౌలు కొరింథీయులతో అరమర లేకుండా మాట్లాడాడు. ఎందుకు అలా మాట్లాడాడు? తన హృదయం వారి పట్ల విశాలపరచబడి ఉంది కాబట్టి. అంటే తన హృదయాన్ని బార్లంగా తెరిచాడు అనమాట వారి కోసం. తన హృదయంలో వారికి స్థానం ఇచ్చాడు. అందుకే చూడండి ఏమన్నాడు, 3వ వచనం 7:3, లాస్ట్లో, మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పిద్దును కదా. కాబట్టి కొరింథీ సంఘస్థులు ఎక్కడున్నారు? పౌలు హృదయంలో ఉన్నారు. పౌలు హృదయంలో ఉన్నారు. నిజానికి వారు విసిగించినందుకు, వారు తనను బాధ పెట్టినందుకు, దుర్బోధకులతో చేయి కలిపి వారు చెప్పిన పౌలు మీద వేసిన విమర్శలను నమ్మి పౌలుకు దూరమైనందుకు పౌలు వారిని హృదయంలోంచి తొలగించుకోలా. మీరు మా హృదయంలో ఉన్నారు, లోగడ చెప్పాను, మళ్ళా చెప్తున్నాను అంటున్నాడు. వారి విషయమే తన హృదయం విశాలపరచబడింది. సంకుచితంగా, కురచగా లేదు. హృదయంలో ప్రేమ ఉంది వారి మీద. కాబట్టి చూడండి, విశాలమైన హృదయం, అరమర లేని నోరు, ఈ రెండు కలిసి ఉంటాయి. ఎప్పుడు స్వచ్ఛంగా మాట్లాడగలరు? అవతల వ్యక్తికి మేలైంది చెప్పకుండా, దాయకుండా ఉండలేరు. ఎప్పుడు హృదయంలో వారి పట్ల ప్రేమ నిజంగా ఉంటే. ప్రభు అన్నాడు కదా మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మీ హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అని. కాబట్టి వారి హృదయం విశాలపరచబడి ఉంది. కాబట్టి నోరు అరమర లేకుండా యథార్థంగా మాట్లాడింది. అందువల్ల మనం మాట్లాడే తీరు మన హృదయాన్ని బట్టే ఉంటుంది. మన ఇతరుల పట్ల మాట్లాడేది మన హృదయ పరిస్థితిని బట్టే ఉంటుంది. మీ హృదయం దేవుని పట్ల, ఇతరుల పట్ల కురచగా లేదనుకోండి, అప్పుడు మీ నోరు కూడా యథార్థంగా అరమర లేకుండా మాట్లాడుతుంది. పౌలు దేవుని గురించి సత్యాన్ని దాయకుండా మంచి మనస్సాక్షితో మాట్లాడాడు. పాపాన్ని గురించి కూడా వారు సరిచేయబడాల్సి వచ్చినప్పుడు మారు మనసు పొందమని వారిని హెచ్చరించాడు. అంతేకాదు 13:5 అన్నాడు, మీరు విశ్వాసం గలవారు ఉన్నారు లేదో మీరే పరీక్షించుకోండి, మీరే శోధించుకొని చూసుకోండి అని సంఘానికే రాశాడు. విశ్వాసం ఉందో లేదో చూసుకోండి అని. కాబట్టి అరమర లేకుండా మాట్లాడాడు. వారిలో దోషైనత ఉంటే అతన్ని మీరు సంఘం నుంచి బహిష్కరించండి అన్నాడు. తాను కూడా సాతానికి అప్పగించాను అన్నాడు. అతని శరీరం కృషించడం వల్ల ఆత్మ రక్షింపబడుతుంది అని పాపంలో ఉన్న వ్యక్తిని గద్దించడం సరిపడకపోతే. కాబట్టి ఇదంతా కూడా తను మోమాటం లేకుండా, అరమర లేకుండా యథార్థంగా, నిజాయితీగా వారితో మాట్లాడాడు. తన ప్రేమ గురించి కూడా, మీరు నా హృదయంలో ఉన్నారు ఓ కొరింథీయులారా అని తన ప్రేమ గురించి కూడా యథార్థంగా మాట్లాడాడు. అయితే
ఆలోచించండి, పౌలు ఎంతో ప్రేమిస్తున్నాడు కొరింథీ సంఘాన్ని. ఆ పాపంతో నిండి ఉన్న పట్టణంలో 18 నెలలు ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది అని. కాబట్టి ఆ పట్టణంలో ఉండిపోయాడు. అంత కష్టపడి రాత్రింబగళ్ళు పని చేసుకుంటూ, ఆ సంఘం మీద ఆధారపడకుండా ఆర్థికంగా కష్టపడి పని చేస్తూ, రాత్రింబగళ్ళు కన్నీటితో సువార్త ప్రకటించి సంఘం కడితే వారు ఆయన తిరిగి ప్రేమించట్లేదు. విమర్శించే వాళ్ళ మాటలు విని ఆలోచించండి. కని పెంచి పోషిస్తున్నటువంటి తండ్రి మీద ఎవరో చెప్పారని శత్రువుల మాటలు నమ్మడం తండ్రికి ఎంత దుఃఖం కలిగించదు? అరే, నా బిడ్డలు నా సొంత వాళ్ళు వింటున్నారేంటి? తట్టుకోలేని విషయం కదా అది. పౌలుకి అదే జరిగింది. అందుకే అంటున్నాడు లాస్ట్లో, మీరు నా పిల్లలను ఇలా మీతో చెబుతున్నాను, మేము మిమ్మల్ని ఎలా ప్రేమించాము. 13లో అంటున్నాడు, మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలంగా మీరును మీ హృదయంలో విశాలపరచుకోండి. మేము ఎలా విశాల హృదయంతో ఉన్నాం మీ పట్ల, మీరు కూడా మా పట్ల అలాగే విశాల హృదయంతో ఉండండి, మా ప్రేమకు స్పందించండి అంటూ ఉన్నాడు. నిజానికి పౌలుకు కొరింథీలకు మధ్య కొదువైన ప్రేమకు కారణం పౌలు కాదు. ఎవరు? కొరింథీయులే. 12వ వచనంలో అదే అంటున్నాడు, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమే ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమే. అరమర లేకుండా మాట్లాడుతున్నాడు. లోటు మాదు కాదు, మీదే అంటున్నాడు. ఇలా అనడానికి కూడా నిజాయితీ కావాలి. ప్రేమ లక్షణం ఏంటో తెలుసా? ప్రతిఫలం కోరుతుంది. లేదా ప్రేమ స్పందన కోరుతుంది. భక్తుడు ఇలా అంటాడు, లవ్ షుడ్ బి రెసిప్రోకల్. లవ్ ఈజ్ ఎ 2-way స్ట్రీట్ అంటాడు. ప్రేమ 1-way కాదు, 2-way. మీరు ఎవరైనా మిమ్మల్ని బాగా ప్రేమించేటువంటి వారిని మీరు తిరిగి ప్రేమించకుండా, మీరు చాలా మంచి భావాలు కలిగినటువంటి వాళ్ళు, నేను చాలా అభినందిస్తున్నాను, సరే మీరు వెళ్ళొచ్చు, నా దగ్గర నుంచి మీరేమి ఆశించొద్దు అని అంటే అది ప్రేమ అవుతుందా? అవతల ఇంకా ప్రేమిస్తూ ఉండగలరా? ప్రేమకు స్పందన లేనిదే ప్రేమ సాగదు. తండ్రి బిడ్డలను ప్రేమిస్తున్నాడు, బిడ్డలు కూడా ఏం చేయాలి? తండ్రిని ప్రేమించాలి. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను, తన కుమారుని అనుగ్రహించాను. లోకానికి ఏం చెప్తున్నాడు? ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? నీ దేవుడైన ప్రభువును పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి అంటున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి అందరికీ కృప కలుగును అంటాడు ఎఫెసీ 6:24లో. కాబట్టి దేవుడు ప్రేమిస్తూ మనం ఆయన్ని ప్రేమించాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది న్యాయం. అలాగే పౌలు ప్రేమిస్తూ, మీ అంతఃకరణమే అంటే మీ హృదయమే కొరచగా ఉంది అని పౌలు ప్రేమించట్లేదు వాళ్ళు. ఎందుకంటే పౌలు మీద వచ్చిన విమర్శలను నమ్మారు. దుర్బోధకుల బోధల వైపు ఆకర్షింపబడ్డారు. కాబట్టి నిజమైన సేవకుని మీద ప్రేమ తగ్గింది వాళ్ళకు. వారి మనసులో సంకుచితమైన భావాలు, లేకపోతే శత్రువులో విమర్శలు ఎంతో కొంత పనిచేస్తాయండి. మీరు విమర్శించకపోవచ్చు, కానీ విమర్శలు వింటూ ఉంటే శత్రువులతో మీరు చేయగలిగితే మీకు ఎంతో కొంత పనిచేస్తుంది అది. నేను అందుకే ఒక ఉదాహరణ చెప్పాను. మీ అబ్బాయి స్కూల్కి పట్టుకెళ్ళి వాటర్ బాటిల్ పక్కింటి ఆమె అడిగింది, కిరసనాలు తెచ్చుకోవాలి, ఒక్కసారి ఇవ్వండి, బాటిల్ లేదు అని. అలా కడిగేసి ఇచ్చేస్తానంది. మీరు చెప్పండి, ఒక్కసారి కెరోసిన్ పోసిన తర్వాత బాటిల్ తాగడానికి నీళ్ళు వేసుకోవడానికి ఉపయోగపడుతుందా? మీరు ఎంత కడిగినా అయిపోయింది, ఇంకా ఖతం. మళ్ళీ కెరోసిన్ వాడడానికే తప్ప, డీజిల్ పెట్రోల్ కెరోసిన్ తప్ప నీకు మంచినీళ్ళకి ఉపయోగపడదు. మొక్కలకు నీళ్ళు వేయడానికి కూడా ఉపయోగపడుతుంది. శత్రువులు చెప్పే మాటలు అలా పనిచేస్తాయి. మీ స్వచ్ఛతను, మీ సరళతను కలుషితం చేసేస్తాయి. అదే పౌలు ఎక్కువ దుఃఖపెట్టింది. మీ అంతఃకరణం, మీ మనసు, మీ హృదయం, మీ హార్ట్
సంకుచితంగా ఉంది అన్నాడు. అలా ఉన్నా పౌలు ప్రేమిస్తూనే ఉన్నాడు కాబట్టి రాశాడు ఉత్తరం. కాబట్టి అన్నాడు, మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలంగా లేకపోతే ప్రతిస్పందనగా మీరును మీ హృదయంలో విశాలపరచుకొనుడి, వీరు నా పిల్లలని మీతో ఇలా చెప్తున్నాను అంటున్నాడు. కాబట్టి పౌలు వారితో సమాధాన పడాలి అని, వారు తన దగ్గరికి తిరిగి రావాలని కోరుతూ ఉన్నాడు. అరమర లేకుండా మాట్లాడుతున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమలో సంభాషణ ఉంటుంది. నిజమైన ప్రేమలో మోమాటం లేకుండా నిజాయితీగా మాట్లాడుకోవడం ఉంటుంది. సమస్య ఏంటో స్పష్టంగా మాట్లాడుకోవడం ఉంటుంది. భక్తుడు ఇలా అంటాడు, సంఘాల్లో గొడవలకు ఇదే కారణం. ఏది ఒకరు ప్రేమిస్తాడు, ఇంకొకరు ప్రేమించరు, ప్రేమకు స్పందించరు. కుటుంబాల్లో ఇదే గొడవలకు కారణం. ఆఖరికి భార్య భర్తల మధ్య గొడవలకు ఇదే కారణం. భర్త ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు, లేదా భార్య ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. అదే ప్రేమతో తిరిగి స్పందించినందువల్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. కనీస ధర్మం ఏంటి చెప్పండి? మనల్ని ప్రేమించే వారికి మన విశాల హృదయంతో అరమర లేని మాటలతో స్పందించాలి. బ్రాడ్ హార్ట్ అండ్ బ్రాడ్ మౌత్. విశాల హృదయం విశాల నోటితో, అంటే సంభాషించడానికి అరమర లేకుండా మాట్లాడడానికి, నిజాయితీగా విషయాలు మాట్లాడుకోవడానికి విశాల హృదయాన్ని బట్టి స్పందించాలి మనల్ని ప్రేమించే వారి పట్ల. అది లేనందువల్లే సమస్యలు కలుగుతూ ఉన్నాయి. ప్రేమించే వారిని తిరిగి ప్రేమించాలి. దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. 1 యోహాను 4:10 అంటాడు, దేవుడు తన కుమారుని మన కోసం పంపించాడు, ఇందులో ప్రేమ ఉన్నది. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం తిరిగి ఆయనను ప్రేమించగలుగుతున్నామని. దేవుడు మనల్ని ప్రేమించమని ఆజ్ఞాపించింది ఆయన ప్రేమించిన తర్వాత. ఇది న్యాయం, ఇది ధర్మం. కాబట్టి సంఘము విషయంలో ఏంటి, దేవుని విషయంలో ఏంటి, మనం ప్రేమిస్తున్న వారిని ఏం చేయాలి? మనం తిరిగి ప్రేమించాలి. మళ్ళీ చదువుతున్నాను, మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి అంటున్నాడు. ఎందుకంటే పైన అన్నాడు, మా హృదయం విశాలపరచబడి ఉన్నది అని. కాబట్టి ప్రేమ ప్రతిస్పందన కోరుతూ ఉంది. ప్రేమ 2-way street, not 1-way street. Love requires a response. ప్రేమ స్పందనను కోరుకుంటుంది. కాబట్టి నిజమైన ప్రేమలో అరమర లేకుండా మాట్లాడే నిజాయితీ, సమస్యను ఎక్కడుందో అని తేల్చే యథార్థమైన సంభాషణ ఉంటుంది. నిజాయితీతో కూడిన సంభాషణ ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. రెండవది, నిజమైన ప్రేమలో నీతి న్యాయాలు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? నీతి న్యాయాలు ఉంటాయి. 2వ వచనంలో అంటున్నాడు, మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకున్నాడు. ఎందుకు? 2వ వచనం 3వ వచనం ఏమన్నాడు? మీరు మా హృదయంలో ఉన్నారు. మా హృదయంలో మీరు ఉన్నారు కాబట్టి మీ హృదయంలో మమ్మల్ని చేర్చుకోండి అన్నాడు. న్యాయం కదా ఇది? అలా చెప్పి అంటున్నాడు, మేము ఎవరికిని 7:2 అన్యాయము చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు అంటున్నాడు. నిజమైన ప్రేమ అవతల వాళ్ళను మోసం చేయదు, అన్యాయం చేయదు, వారి భక్తిని నీతిని చెడగొట్టదు, వారిని దారి తప్పించదు. ఇది నిజమైన ప్రేమ. పౌలుకు కొరింథీ సంఘం పట్ల ఉండే నిజమైన ప్రేమకు రుజువేంటి? ఎవరిని మోసం చేయలేదంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరికి మాయ మాటలు చెప్పి వారిది దోచుకోలేదు, ఆర్థికంగా వారిని బట్టి తను లాభపడలేదు అని అర్థం. మోసం చేయలేదు అంటే అవతల వాళ్ళని మోసగించి, అవతల వాళ్ళని నెత్తి మీద చెయ్యేసి వాళ్ళని అణిచి పైకి వస్తారు కొంతమంది. పౌలు అలా చేయలేదు అంటున్నాడు. నేను ఎవరి దగ్గర ఆర్జించుకోలేదు, ఎవరి దగ్గర నేను వారిని మోసగించి వారి దగ్గర నేను డబ్బు చేసుకోలేదు అంటున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమ అవతల వాళ్ళని ఎందుకు దోచుకుంటుంది?
మీకు ఒక ప్రశ్న. 1 కొరింథీ 13:13లో నిలిచేవేంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును అన్నాడు. సో స్థిరంగా ఉండేవేంటి? విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అయితే వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమయే అన్నాడు. ఈ మూడిట్లకి తేడా ఏంటి చెప్పండి? లేదా ప్రేమకును విశ్వాసం, నిరీక్షణకు తేడా ఏంటి చెప్పండి? ఈ మూడు నిలుస్తాయి. మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు కదా. అంటే ప్రేమను వేరే కేటగిరీలో పెడుతూ ఉన్నాడు. శ్రేష్టమైంది అంటున్నాడు. ప్రేమకును విశ్వాసం, నిరీక్షణకు తేడా ఏంటి? ఓకే, విశ్వాసం, నిరీక్షణ తీసుకుంటాయి, ప్రేమ ఇస్తుంది. విశ్వాసం, నిరీక్షణ తీసుకునేది, ప్రేమ ఇచ్చేది. ఇదే శ్రేష్టమైంది అంటున్నాడు. కాబట్టి పౌలు నిజమైన ప్రేమ కలిగినటువంటి వాడు సంఘం పట్ల. కాబట్టి సంఘాన్ని ఎలా దోచుకుంటాడు? సంఘానికి అబద్ధాలు ఎలా చెప్తాడు? సంఘం ద్వారా ఎలా డబ్బు చేసుకోవాలని చూస్తాడు? ఎవరిని మోసగించలేదు అంటున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమ, అది స్నేహంలో అవనివ్వండి, సమాజంలో అవనివ్వండి, సంఘంలో అవనివ్వండి, నిజమైన ప్రేమ దోచుకోదు. నిజమైన ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. ఇస్తుంది తప్ప ఆశించదు. ఈ మాటలు చూడండి, ఎంత విలువైన మాటలు వాడుతూ ఉన్నాడు. మేము ఎవ్వనికి అన్యాయం చేయలేదు. మేము అంటున్నాడు అంటే తాను కానీ తన బృందంలో ఎవరు కానీ కొరింథీయుల్లో ఎవ్వనికి అన్యాయం చేయలేదు అంటున్నాడు. ఎవరిని చెరపలేదు అంటున్నాడు. ఎవరికి మోసం చేయలేదు అంటున్నాడు. నిజానికి దుర్బోధకులే వారిని చెరిపారు. పౌలు కాదు వారిని చెరిపింది. ఎందుకు? 1 కొరింథీ 15:33 ప్రకారం దుష్ట సాంగత్యం మనిషిని చెరుపును అన్నాడు. కాబట్టి వాళ్ళు దుర్బోధకుల సహవాసం వల్ల వాళ్ళ మనసులు చెరిపోయింది. అదే భయపడ్డాడు కదా. కొరింథీ 11:3 చదివాం. సర్పము కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు క్రీస్తునందలి సరళత నుండి మీరు కూడా చెరపబడుతురేమో అని భయపడుతున్నాం అన్నాడు. దుర్బోధకులు చెరిపారు వారి స్వచ్ఛతను, ప్రభు పట్ల వారికి ఉండేటువంటి సరళత నుంచి. కానీ పౌలు తన బోధ వల్ల కానీ తన జీవితం వల్ల కానీ అపవిత్ర ప్రవర్తనను ప్రోత్సహించలేదు. కొరింథీ సంఘం చాలా పాపంతో కూడినటువంటి పట్టణంలో రక్షింపబడింది. కాబట్టి వాళ్ళు తిరిగి పాపంలో పడిపోవడం చాలా ఎల్లప్పుడూ ఉండే శోధన వాళ్ళకు. కాబట్టి పౌలు కానీ ఒకవేళ రాజీ పడి ఉంటే వాళ్ళు కూడా మనకు పర్వాలేదులే, మనం పౌలులాగా ఉండొచ్చు అని చెప్పి దారి తప్పేవారు. కానీ పౌలు తన బోధ వల్ల కానీ తన జీవితం వల్ల కానీ వారి అపవిత్ర ప్రవర్తనను ప్రోత్సహించలేదు. వారి దగ్గర అడ్వాంటేజ్ తీసుకోలేదు. పన్నెండో అధ్యాయం 17-18 వచనాలు చూడండి. 12వ అధ్యాయం 17-18 వచనాలు. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వల్ల నేను మిమ్మల్ని మోసపుచ్చి ఆర్జించుకుంటున్నా. చూడండి, ఆర్జించడాన్ని మోసగించడంతో కలిపి మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను మీ యొద్దకు ఎవరైనా పంపినప్పుడు వారి ద్వారా మిమ్మల్ని మోసగించి మీ దగ్గర ఆర్జించుకుంటున్నా. మీ యొద్దకు వెళ్ళుటకు తీతుని హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరిని పంపితని తీతు మిమ్మల్ని మోసపుచ్చి ఏమైనా ఆర్జించుకునేనా? మేము ఒక్క ఆత్మ వల్లనే ఒక్క అడుగు జాడలేంది నడుచుకోనలేదా? మేము అంటున్నాడు. కాబట్టి పౌలు వారిని మోసగించలేదు. పౌలు పంపించినటువంటి తీతు కూడా వారిని మోసగించలేదు. ఈ రోజుల్లో చాలా చోట్ల మోసమే జరుగుతుంది. చూడండి, ప్రపంచవ్యాప్తంగా సంఘం, సార్వత్రిక సంఘం అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా దేవుడు రక్షించుకున్న ప్రజలు అక్కడక్కడ సమకూడుతూ ఉన్నారు. ఒక సంఘమే దానికి ఇస్తేనే, వాళ్ళ టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తేనే దేవుడు దీవిస్తాడంటాం. ఇది స్వార్థం అంటారా లేకపోతే విశాల హృదయం అంటారా?
ప్రజల్ని మోసగించడానికి వాళ్ళ దగ్గర ఏదో మిగతా వాళ్ళ దగ్గర లేనిది ఏదో ఉందన్నట్టు కనుపరుచుకోవడం మోసగించడమే, ఆర్జించుకోవడమే ప్రజల దగ్గర. పౌలు అలా చేయలేదు, ఎందుకంటే నిజమైన ప్రేమ గలవాడు కాబట్టి దుర్బోధకుల గురించి ఒక భక్తుడు ఇలా అన్నాడు, దే neither serve God nor serve men, they serve themselves అన్నాడు. దుర్బోధకులట దేవుణ్ణి సేవించరట, ప్రజల్ని సేవించరట. ఎందుకు? దేవుని సేవిస్తే దేవుడు చెప్పమన్నది చెప్తారు. ప్రజల మేలు కోరినా వాళ్ళకి మేలైంది మారు మనసు పొందమని, పాపాన్ని విడిచిపెట్టమని హెచ్చరిస్తారు. కానీ అలా చెప్తే వీళ్ళకి డబ్బులు రావు కదా. కాబట్టి తమ కడుపుకు తాము దాసులు, తమను తాము సేవించుకున్నారు కాబట్టి అన్ని మంచి మంచి మాటలు చెప్తారన్నమాట. పెట్టకథలు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తారన్నమాట. వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా వివరించారు అన్నమాట. ఆర్జించుకుంటూ ఉన్నారు. కానీ పౌలు అలా చేయలేదు అంటున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమలు ఏముంటాయి? నిజాయితీ ఉంటుంది, రెండవది నీతి న్యాయాలు ఉంటాయి. ఎవరికి అన్యాయం చేయరు, ఎవరిది దోచుకోరు, ఎవరిది ఆశించరు. చెప్పుకున్నాం కదా, విశ్వాసం నిరీక్షణ కంటే కూడా ప్రేమ శ్రేష్టమైంది. ఎందుకు? ప్రేమ ఇచ్చేది, విశ్వాసం నిరీక్షణ తీసుకునే. అందువల్ల నిజమైన ప్రేమ ఎవరిది ఆశించదు. అంత చక్కగా నడుచుకోండి. మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసం చేయలేదు అంటున్నాడు. మూడవది నిజమైన ప్రేమలో ఉండే లక్షణం క్షమాపణ. మీకు శిక్షావిధి కలుగవలని ఎలాగూ చెప్పలేదు. తను చెప్పింది ఎందుకు చెప్పాడు? వారికి మేలు కలగాలనే చెప్పాడు. 12:19 ఏమన్నాడు? మేమెంతవరకు మా విషయమై మీకు సమాధానం చెప్పుకొనిచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తుని మాట్లాడుచున్నాం. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాం. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారికి శిక్షావిధి కలగాలని ఈ విషయాలు చెప్పలా, లేదా వాళ్ళని శపిస్తూ ఈ విషయాలు రాయలా. తను కోపంతో కాదు ఈ విషయాలు రాసింది. వారికి శిక్ష విధించట్లా, వారిని తీర్పు తీర్చట్లా, వారి విషయం నిరాశపడట్లేదు, నాశనానికి వారిని అప్పగించడం లేదు, వారితో బంధం తెంచుకోవట్లేదు. వారు మారి తిరిగి తనతో నమ్మకంగా ఉండాలనే కోరుతూ ఉన్నాడు. సామెతలు 27:6 చెప్పినట్టు పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. సో పౌలు అలాగే శిక్షావిధి కలగడానికి, వారిని శపించడానికి కాదు ఈ విషయాలు రాసినవి. వారికి శిక్ష కలగాలని కాదు రాసింది, వారు మారాలని రాశాడు. కాబట్టి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి నిజమైన ప్రేమలో ఏముంటుంది చెప్పండి? క్షమాపణ ఉంటుంది. భార్య భర్తల మధ్య కూడా అంతే. నువ్వు క్షమించినది నిజమైన ప్రేమ కాదు నీది. అలా చెప్తున్నాను. నువ్వు నీ భాగస్వామిని క్షమించకపోతే నీ ప్రేమ నిజమైంది కాదు. ఎందుకు? దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమించి ఏం చేస్తున్నాడు? క్షమిస్తూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు? నిత్యము క్షమిస్తూ ఉన్నాడు. పెద్దవా చిన్నవా? అన్నీ క్షమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? క్షమించాలి. శిక్షావిధి కలగాలని కోరుకోకూడదు ఎవరికి కూడా. నిజమైన ప్రేమ ఉంటే దేవుడు శిక్షించాలని కోరరు, క్షమించాలని, తిరిగి వారిని భక్తి మార్గాల్లో నడిపించాలని, వారు మారాలని వారి కోసం ప్రార్థిస్తారు. నిజమైన ప్రేమలో నిజాయితీ ఉంటుంది, నీతి న్యాయాలు ఉంటాయి, క్షమాపణ ఉంటుంది. నాలుగవది నిజమైన ప్రేమ విడిచిపెట్టదు. నిజమైన ప్రేమ విడిచిపెట్టదు. 3వ వచనంలో అంటున్నాడు, చనిపోయినా కానీ జీవించిన కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పి తిని కదా. పౌలు తన సంఘాన్ని ఎంత ప్రేమించాడు, ఎంత నిజాయితీపరుడు, వారి మేలు ఎంత కోరినటువంటి వ్యక్తి అంటే వారిని తన హృదయంలో ఉంచుకున్నాడు. వారు ఎంత విసిగిస్తూ ఉన్నా సరే. చెప్పండి, మీ పిల్లలు మీ గురించి మిమ్మల్ని ఎంత విసిగించినా వారిని మీరు ద్వేషించగలరా? మీ హృదయం నుంచి వారిని తొలగించుకోగలరా? వీలు కాని పనిది.
పౌలు అలాగే కొరింథీ సంఘం తను ఎంత దుఃఖపెట్టినా సరే తన హృదయంలోనే ఉంచుకున్నాడు. ఇక ఎన్నడూ విడిచిపెట్టాడు. అంటున్నాడు, చనిపోయినా కానీ జీవించినా కానీ మీరు మేమును కూడా ఉండాలంతే. అంటే మన స్నేహం, మన బంధం జీవితాంతం, మరణం తప్ప మనల్ని ఏది వేరు చేయదు అంటున్నాడు అన్నమాట. రూత్ ఏమంది అత్తగారితో? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, మరణం తప్ప నన్ను ఇది వేరు చేయలేదు అన్నాడు కదా. కాబట్టి పౌలు కూడా అదే అంటున్నాడు, చనిపోయినా జీవించినా మనం కూడా ఉండాలంటున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమ అంత బాగున్నప్పుడు, ప్రేమించి అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే శ్రమ వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు వదిలేసేది కాదు. ఒకవేళ మరణం వచ్చినా కూడా ఉండేది అన్నమాట. సంఘం విషయంలో కూడా అలాగే ఉండాలి. తాడేపల్లిలో మొన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పెట్టించుకున్న కుటుంబం సాక్ష్యం చెబుతూ ప్రభు నమ్ముకున్నారు కానీ పిల్లలు లేరు వాళ్ళకి. చాలా సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే ఎక్కడికో పశువుల సాలకి, అదేలే స్వస్థశాలకి వెళ్తే పిల్లలు పడతారని చెప్పారంట. ఏమంటుంది, దేవుడు ఇవ్వగలడు. స్థానిక సంఘంలో ఉన్నా దేవుడు ఇవ్వగలడు. ఆయన ఇచ్చేదాకా వెయిట్ చేస్తాను. ఆయన ఇవ్వకపోయినా పర్వాలా, మేము చచ్చే వరకు సంఘాన్ని విడిచిపెట్టం అంది అమ్మాయి. నాకు వాళ్ళ ఆశ్చర్యం వేసింది. అలాగని ఎవరికి చెప్పలేదు ఆమెకు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ సత్యంలో మనల్ని స్థిరపరుస్తున్నప్పుడు ఒక కుటుంబానికి ఎలా కట్టుబడి ఉంటామో ఒక సత్యమైన సంఘానికి కూడా అలాగే కట్టుబడి ఉండాలి. పౌలు అంటున్నాడు, కొరింథీలు ఎంత విసిగించినా సరే, ఎన్ని లోపాలు ఉన్నా సరే, చనిపోయినా బ్రతికినా మనం కలిసే ఉండాలి అంటున్నాడు. చనిపోవడం గురించి ముందు మాట్లాడాడు, తర్వాత జీవించడం గురించి మాట్లాడాడు. ఆలోచించండి విషయాన్ని. చనిపోవడం గురించి, కలిసి చనిపోవడం గురించి ముందు మాట్లాడాడు, జీవించడం గురించి తర్వాత మాట్లాడాడు. కలిసి జీవించగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? కలిసి చచ్చిపోవడానికి ఇష్టపడిన వాళ్ళు కలిసి జీవించగలరు. అర్థమైంది చెప్పింది? కలిసి చనిపోవడానికి ఇష్టపడిన వాళ్ళే కలిసి జీవించగలరు. అందుకే చనిపోవడం గురించి ముందు మాట్లాడాడు. పెళ్ళిళ్ళలో కథ చెప్తారు కదా, అనకాపల్లి దగ్గర చెరుకు తోటలో పని చేయడానికి చాలామంది పనికి వెళ్ళారట. దాంట్లో కొత్తగా పెళ్ళి అయిన ఒక జంట కూడా ఉన్నారట. వీళ్ళు చెరుకు గడలు నరుకుతూ లోపలికి వెళ్తూ ఉంటే లోపల ఎలుగుబంటి పిల్లల్ని పెట్టింది. ఎలా ఉంటుందో ఆలోచించండి దాని సంగతి. పిల్లల్ని కాపాడుకోవడం కోసం వీళ్ళ మీదకి దాడి చేస్తే ఎవరికి వాళ్ళు పరుగు పారిపోతూ ఉన్నారు. ఈ కొత్తగా పెళ్ళైన ఆమె పరిగెట్టలేక భర్తని పిలుస్తూ ఉంటే అతను వెనక్కి కూడా చూడలేదట. అతని కోసం అతను తప్పించుకోవడానికి పారిపోయాడు. ఈమె పడిపోయి సొమసిల్లిపోయింది. ఎలుగుబంటి వచ్చింది, తను చూసింది, పడిపోయిన వాళ్ళని ఏం చేయదు కదా, వెళ్ళిపోయింది. ఆ తర్వాత లేచి ఏంటో ఎలా చేసావంటే ఏం చెప్తాడు? భర్త అన్నవాడు నిలబడాలి. జరిగిన విషయం చెప్తున్నాను. ఇంగ్లాండ్ దేశంలో ఒక వృద్ధులు రైల్ ట్రాక్ దాటుతున్నారట, పట్టాలు దాటుతున్నారంట. మలుపులోంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ సైరన్ వేసుకుంటూ వచ్చేస్తుంది. కంగారులో ఈ వృద్ధాప్యంలో ఉండే ఆమె బూటు కాలు పట్టాకిని ఆ కింద ఉండే ఎనుపదిమ్మకి మధ్యలో ఇరుక్కుపోయిందంట. మోర్ హేస్ట్ లెస్ స్పీడ్ అంటారు. అంటే ఎక్కువ కంగారు పడినప్పుడు స్పీడ్ తగ్గుద్ది. మీరు చూడండి, త్వరగా తాళలేద్దాం అనుకుంటే అప్పుడే జారిపోతాయి. ఆ కంగారులో ఇంకా వీళ్ళకి అర్థం కావట్లా, కాలు రావట్లేదు. ఈలోగా ట్రైన్ దగ్గరికి వచ్చేస్తూ ఉందట. భర్త కూడా కాలు తీయడానికి, చేతితో పట్టుకుని తీయడానికి ట్రై చేసాడు, రావట్లా. నిజంగా జరిగింది ఇది. ఏమైందో తెలుసా? ట్రైన్ వచ్చేస్తూ ఉంది.
వచ్చేసింది, వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే లాస్ట్లో ట్రైన్ డ్రైవర్ విన్నాడంట. ఆమె అరుస్తూ ఉంది, నువ్వు నన్ను వదిలేసి తప్పించుకుంటే ఈమె ఆమెను పట్టేసుకుని మేరీ ఐమ్ విత్ యూ అంటానే ఉన్నాడంట. అలాంటి ఆపదలు ఎలా వదిలేయగలడు? తనొక్కడే బతికేయగలడా? నిజమైన ప్రేమ కలిసి జీవించడానికి కాదు, మరణంలో కూడా ఐక్యతను కనుపరుస్తుంది. విడువదు నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమలో లక్షణాలు ఏంటి? నిజాయితీగా మాట్లాడతాం, నిజాయితీగా ఉంటాం, నీతి న్యాయాలు ఉంటాయి. మోసం, అన్యాయం, చెరపడం అనేది జరగదు. అవతల వాళ్ళని క్యాష్ చేసుకుంటూ, అవతల వాళ్ళని ఆసరాగా తీసుకుని వాళ్ళని మోసగించే దురుద్దేశాలు ఉండవు నిజమైన ప్రేమలో. నిస్వార్థంగా ఉంటుంది. మూడవది, క్షమిస్తుంది నిజమైన ప్రేమ. శిక్షావిధి కోరుకోదు. నాలుగోది, విడిచిపెట్టదు. ఐదవది, నమ్మకం కలిగి ఉంటుంది. పౌలు అంటున్నాడు 4వ వచనంలో, మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను. వాళ్ళ గురించి ఎంత ధైర్యం, ఎంత నమ్మకమో. తను విసిగించే పట్ల తనకెంతో నమ్మకం, ధైర్యం ఉంది. ఏంటి తన నమ్మకం? చెప్పండి, గురించిన నమ్మకం ఏంటి? ఎందుకు అంత బహుధైర్యంగా మాట్లాడుతున్నాడు? మరి రక్షించింది ఎవరు? దేవుడు కదా. ఆ పట్టణంలో జనం ఉన్నదని ఎవరు చెప్పారు? దేవుడు కదా. మరి దేవుడు రక్షించిన ప్రజలు దేవుడు విడిచిపెడతాడా? వారు అవిధేయులుగా ఉంటే వారి పాపానికి అప్పగించేస్తాడా? రక్షించుకుని అబ్బాయి మంచోళ్ళు కాదని చెప్పి తర్వాత చూడండి, మనకు తెలియక పెళ్ళిళ్ళు చేసుకున్న కూడా ఏం చేస్తారు, ఇటు ఎలాంటి తెలియదండి అని వదిలేస్తూ ఉంటారు. మోసపోయారు. దేవుడు అలా మోసపోడే. అందుకే అంటాడు పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, చూడండి ఎంత చక్కని మాట అన్నాడు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు స్టార్ట్ చేసిన ఏ పని అర్ధాంతరంగా ఆపడు. చాలా బిల్డింగ్లు పునాదేసి ఆపేసినవి ఉన్నాయి చాలా. ఎందుకు? చేతకాక, లేదా మనసు మారిపోయి. దేవుడి మనసు మారదు, దేవుని సామర్థ్యం తరగదు. కాబట్టి ఆయన ఆరంభించిన పని ముగిస్తాడు. కాబట్టి కొరింథీయులను ప్రభు రక్షించుకున్నాడు. వారి అవకతవకలకి పౌలును వాడుకుంటూ ఉన్నాడు, వారిని సరిచేస్తూ ఉత్తరాలు రాయడానికి, వారిని హెచ్చరించడానికి. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి పౌలుకు బహుధైర్యం ఉంది వారి గురించి. ఎందుకు? దేవుణ్ణి బట్టి, వారి భక్తిని బట్టి కాదు. కాబట్టి దేవుడు ఓ మాట అన్నాడు, మీరు కూడా ఎవరి గురించి అయినా నిరాశపడుతూ ఉంటే, అబ్బాయి మా ఆయన మారడండి, లేదా నా ఈ చెడు స్నేహం పట్టిన కొడుకు మారడండి, నా కూతురు ఎప్పుడు ఇక జీవితంలో ఇది మారదండి, ఇంతేనండి, లేదా మా తోటికోళ్ళు, లేకపోతే మా ఆడబడుచు, లేదా మా అత్తగారు, లేదా మా కోడలు, మా ఇరుగు గారు, వీళ్ళు ఇంతే అని అనుకునే వాళ్ళకు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మొదటి చదువుతాను, తర్వాత రెఫరెన్స్ చెప్తాను, ముందు వినండి. అని అంటున్నాడు, మీరైతే ఎట్టి వారిని గుర్చానను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించి మేలు చేయుడు అప్పియుడు, అప్పుడు మీ ఫలం గొప్పదై ఉండును అన్నాడు. లూకా 6:35. లూకా 6:35. నాతో చెప్పండి, మీరైతే ఎట్టి వారిని గుర్చి అనను నిరాశ చేసుకోవద్దు. దేవుడు ఎలాంటి వాళ్ళని మార్చగలరు? సౌలుని పౌలుగా మార్చలేదా? ఇప్పుడు భర్త విసిగిస్తూ ఉంటే, లేదా భార్య విసిగిస్తూ ఉంటే, బిడ్డలు విసిగిస్తూ ఉంటే ఏం చేయాలి? నిరాశ పడకుండా దేవుని బట్టి నమ్మకం అనేది కనుపరచాలి. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? మొదటి కొరింథీ 13:7, ప్రేమ అన్నిటినీ నమ్మును. మనం ట్రస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి ఇక్కడ. అన్నిటిని ఏం చేస్తుంది? నమ్ముతుంది. అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది నిజమైన ప్రేమ. కాబట్టి నిజమైన ప్రేమలో ట్రస్ట్ అనేది, నమ్మకం అనేది ఉంది. 6వది పౌలు అంటున్నాడు, మీ ఎడల నేను బహుధైర్యంగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు.
ఆదరణతో నిండుకొని ఉన్నాను. విసిగించే సంఘం పట్ల అతిశయం ఏంటండి? వారి గురించి తనకు అతిశయం ఏంటి? ఆశ్చర్యంగా లేదా? మిమ్మల్ని గురించి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, బహుధైర్యంగా మాట్లాడుతున్నాను అంటున్నాడు. నిజమే. మనం ప్రేమించే మన బిడ్డల్లో ఎంత లోపం ఉన్నా అవతలాల గురించి, అవతలాలతో మన బిడ్డల గురించి మాట్లాడేటప్పుడు అతిశయంగానే చెప్పుకుంటాం. లోపాలని దాయమా? ప్రేమ దోషాల్ని కప్పుతుంది. ప్రేమ అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ వచ్చును. కాబట్టి పౌలు కొరింథీ సంఘం విషయంలో చాలా అతిశయంగా చెప్పుకున్నాడు. తర్వాత వారంలో మనం చూడబోతున్నాం. తీతుతో చెప్పాడు అతిశయంగా కానుకల విషయంలో వాళ్ళు ఎంత నమ్మకస్తులు అని. కాబట్టి వాళ్ళకి మళ్ళీ రాస్తూ అంటున్నాడు, నేను నా అతిశయం మీరు వమ్ము చేయొద్దు అని. గొప్పగా చెప్పుకున్నాడు సంఘాన్ని గురించి. చాలా శాతం మా ఆయన బాగా తిడతా ఉంటాడండి, లేకపోతే మా నాన్న అస్తమానం తిడతా ఉంటాడని అంటారు, కానీ అవతల ఎంత గొప్పగా చెప్పుకుంటారో కదా. సొంత వాళ్ళ దగ్గరే కదండి చనువు. సరి చేయగలిగింది సొంత వాళ్ళనే కదా, బయట వాళ్ళని సరి చేయలేం. మనకి పక్కింటి వాళ్ళకి వెళ్ళి నువ్వు అలా ఉన్నావు ఎందుకు ఇలా ఉన్నావు కానీ అనగలరా? మీరు అనగలిగింది ఎవరిని? మీ సొంత వాళ్ళనే కదా. అలా అంటే మీకు అలా అంటే వాళ్ళకి ప్రేమ లేక కాదు, ఉన్న చనువు, ఉన్న స్వేచ్ఛను బట్టి కదా. కాబట్టి పౌలు చాలా అతిశయిస్తున్నాడు. కాబట్టి నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? అతిశయిస్తుంది, అభినందిస్తుంది, ఇతరులతో వారి గురించి అతిశయంగా చెప్పుకుంటుంది. నిజమైన ప్రేమ బలహీనతలకు మించి అతిశయంగా చెప్పుకుంటుంది. పౌలు అలాంటి అతిశయాన్ని కనుపరిచాడు. ఈ అతిశయం కూడా పౌలు అన్నాడు 17 వచనంలో చూస్తే, అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాడు. ప్రభు వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి చాలా అతిశయంగా ఉన్నాడు. అసలు కొరింథీ పట్టణం లాంటి దుర్మార్గ పట్టణంలో నుంచి ప్రజలను ఎన్నుకున్నాడు అంటేనే అతిశయించదగిన విషయం అది. వారు రక్షింపబడ్డారు అంటేనే వారి గురించి అతిశయించవచ్చు. ఇంక ఎదగకపోయినా సరే మొక్క నాటాడు, అతిశయించవచ్చు. ఎదుగుతుంది, ఫలిస్తుంది. దేవుడు విడిచిపెట్టాడు. ఆయన వ్యవసాయకుడు. ఏ వ్యవసాయకుడు కూడా నాటాక ఫలించకపోతే వదిలేయడు. దాన్ని ఏదో రకంగా ఫలించినట్టు చేసుకుంటాడు. దేవుడు అంతకంటే తెలివి గలవాడు, శ్రద్ధ గలవాడు. ఆఖరిగా నిజమైన ప్రేమలో ఆనందం ఉంటుంది అంటున్నాడు. మిమ్మల్ని గురించి నేను నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను. మా శ్రమ అంతటికి మించిన అత్యధికమైన ఆనందంతో ఉప్పొంగుచున్నాను అంటాడు. ఓ పక్క శ్రమ అంతా ఉంది, సంఘం ఏమో చాలా అవకతవకలతో ఉంది. ఆయన సరే వారి గురించి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు, చాలా అతిశయం కలదు. చూడండి పదాలు చూడండి ఏం రాడాడు. బహుధైర్యం, చాలా అతిశయం, నిండైన ఆదరణ, నిండుకున్న ఆదరణ అంటున్నాడు. మళ్ళీ ఏమన్నాడు? అత్యధికమైన ఉప్పొంగే ఆనందం అన్నాడు. ఉప్పొంగడం అంటే పొంగిపారే, పొంగి పొర్లే, అది ఉప్పొంగే అంటే అర్థం. ఈ జలలో నుంచి ఓట పొంగుతా ఉంది. ఇది ప్రజెంట్ టెన్స్ లో వాడుతున్నాడు. ఉప్పొంగుతూ ఉండే ఆనందంతో, అత్యధికమైన ఆనందంతో ఉన్నాను నేను అంటున్నాడు. నిరీక్షణ ఉంటే ఆనందిస్తాం, నిరాశ ఉంటే ఎందుకు పనికిరారేళ్ళకి ఫెయిల్ అయ్యి పనికిరారేళ్ళకి ప్రయోజకులు అవ్వరని బిడ్డల గురించి నిరాశపడితే సంతోషం కూడా ఉండదు. నిరీక్షణలో ఆనందం ఉంది. అందుకే హెబ్రీ 3లో అంటాడు, నిరీక్షణ వల్ల కలుగు ఉత్సాహంతో ఉండాలి అంటాడు. కాబట్టి పౌలు ఆనందించింది దేవుడు వారిలో ప్రారంభించిన కార్యాన్ని తప్పగా నెరవేరుస్తాడు అని, వారు తప్పగా దేవునికి లోబడేటట్లు దేవుడు చేస్తాడు అని పౌలు సంతోషించాడు. 7 విషయాలు నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు: నిజాయితీ, నీతి న్యాయాలు, క్షమాపణ, విడువనిది, నమ్మేది, అతిశయించేది, ఆనందించి. దేవుని ప్రేమ కూడా ఇలాంటిదే. దేవుడి దగ్గర నేర్చుకున్నాడు పౌలు. దేవుడు మనం పాపాన్ని ఆయన సూటిగా గద్దించి మనం మారు మనసు పొందకపోతే ఆయన ఉగ్రతకు గురవుతామని నిజాయితీగా మన స్థితిని గురించి ఆయన మాట్లాడాడు. మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, మనల్ని విడిచిపెట్టాడు. ఇర్మియా 31:3 అంటున్నాడు, నేను శాశ్వత ప్రేమతో ప్రేమించాను కనుక విడువకని ఎడల కృప చూపుతున్నాను అని.
ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన ప్రేమ శాశ్వతమైంది. అంతేకాదు 149:4 పుస్తకం పేరు చెప్పక్కర్లేదు. ఏ పుస్తకం చెప్పండి? కీర్తన గ్రంథం 149:4. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. దేవుడు మన పట్ల ప్రేమ గలవాడు, ప్రీతి గలవాడు. జెఫన్యా 3:17 అంటున్నాడు. జెఫన్యా 3:17 ఎవరైనా చదువుతారా? నీ దేవుడని యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఈ మాటలు వినండి. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషం చేత ఆయన హర్షించును అంటున్నాడు. అంటే గంతులేసినట్టు అనమాట. చప్పట్లు కొట్టుకుని భలే ఆనందపడతాం చూసారా, ఏదో హర్షించినప్పుడు. అలా దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తున్నాడు. యెషయా గ్రంథంలో అంటాడు, పెళ్లి కుమార్తెను చూసి పెళ్లి కుమారుడు ఆనందించుతాడు, నేను మిమ్మల్ని గురించి ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుడు హర్షిస్తున్నాడు మన గురించి. ఆయన ప్రేమ లాంటిది. అయితే చెప్పండి, ప్రేమకు స్పందించొద్దా? పౌలు అదే కోరాడు కొరింథీ సంఘం ద్వారా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు కూడా మమ్మల్ని ప్రేమించండి. మా హృదయంలో మిమ్మల్ని చేర్చుకున్నట్టు మీ హృదయంలో కూడా మమ్మల్ని చేర్చుకోండి. మా హృదయం విశాలపరచబడినట్టు మీ హృదయం కూడా మా పట్ల విశాలపరచుకోండి అన్నాడు. కాబట్టి దేవుని అలా ప్రేమిద్దాం, మన తోటి వారిని కూడా ప్రేమిద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తున్న పాఠాలను బట్టి మీకు వందనాలు. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించారు. మిమ్మల్ని తక్కువ ప్రేమించడం అన్యాయమే అవుతుంది. అలాగే తండ్రి, సంఘంలో కూడా పరస్పరం ఇలాంటి స్వచ్ఛమైన, నిస్వార్థమైన, దైవికమైన ప్రేమ మాలో అధికించేయండి. ప్రేమకు స్పందించే నిజమైన ప్రేమ మాలో పుట్టించండి. మీ వల్ల యోగ్యమైన పాలు పంపులు మాకు దయచేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.